ఉండి నియోజకవర్గాల మధ్య తాగునీటి వివాదంపై స్పందించారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. నీటి సరఫరా విషయంలో వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారాయన. గతంలో విశాఖోడీరు భీమవరంలో ఉండేదని చెప్పుకొచ్చిన ఆయన 50 కుటుంబాలు తాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే సరఫరా చేశామన్నారు. ఈ విషయంలో ఎవరైనా దీక్ష చేయాలని భావిస్తే విశాఖోడీరులో 50 కుటుంబాలకు మంచినీరు ఇవ్వలేమని ప్రకటించి దీక్ష చేయండని సెటైర్లు వేశారు రఘురామకృష్ణంరాజు. అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది. విశాఖోడేరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది. విశాఖోడేరు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా, అంటే మంచి నీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న, సరే లెక్కరు చెత్త లెక్కరు ఇచ్చారు, కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, అదేదో జరుగుతుంది అనుకోండి. అది వరుసగా రోజుకి ఒకటి దొరుకుతున్నాడు, త్వరలో మరి ఇంకెవరు దొరుకుతారో అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్. కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది. ఆ కాలనీ వాసులు మరి వచ్చి మొరపెట్టుకుంటే మాకు మంచినీళ్ళే లేవు అని మొరపెట్టుకుంటే టెంపరీగా ఆ విశాఖోడేరు నుంచి ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్కి 50 మీటర్ల దూరంలో ఉంది. ఊరికి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల వీరికి ఇక్కడి నుంచి మంచినీరు ఇమీడియట్గా అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఎందుకంటే భీమవరానికి వచ్చే మంచినీళ్ళు ట్యాంకే అక్కడ ఉంది కాబట్టి నేను అధికారులతో మాట్లాడి అక్కడ ఆ నీరు వాడిన వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళ ఒళ్ళంతా ఎలా అయితే నీటి ఖర్చుకి తాగడానికి ఎలాగో నీళ్లు కొనుక్కోవాలి, ఇంట్లో ఏం ప్యూరిఫైర్లు పెట్టినా అవట్లా, స్నానం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో, ఎంతో ఇబ్బంది పడుతున్న అలా దీన పరిస్థితి చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టాలకు అనుగుణంగా, అంటే వాళ్ళు మేము డబుల్ ది వాటర్ అమౌంట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది, అంటే డబుల్ ది అమౌంటే మీరు ఛార్జ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ డబుల్ ది అమౌంట్ పే చేసి, అంటే అసలు పేమెంటు చేయలేదన్నట్టుగా ఆ కామన్ నాగేశ్వరరావు మాట్లాడితే డబ్బులు పే చేశారు. పే చేసి డబుల్ తర్వాత నీటి ఛార్జీలు కూడా డబుల్ పే చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మరి దానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ వర్క్స్ అనుమతి కూడా తీసుకుని ప్రొసీడ్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. అప్పుడు ఉండి కావాలి.